హాయ్ ఫ్రెండ్స్, మీ చర్మం నల్లబడుతుందా? అయితే కొన్ని చిట్కాలు చెప్తాను, వినండి. కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరి ముఖ్యంగా ఎండవేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎండలోకి వెళ్తే చాలు చర్మంపై మంట పుడుతుంది. ఎండ తాకిన ప్రాంతం నల్లబడుతుంది. కొంతమందికి చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. ఈ విధమైన సమస్యలను పిగ్మెంటేషన్ సమస్యలుగా చెబుతుంటారు. హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ సంబంధిత సమస్యలు, దీర్ఘకాలంగా వాడుతున్న కొన్ని రకాల మందుల కారణంగా శిరోజాలకి క్రమం తప్పకుండా రంగు వేసుకునే వారికి ఈ విధమైన పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి సూర్యుడి అతినీలలోహిత కిరణాల వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకోవడం కంటే కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలు. ఆరంభ దశలోనే ఈ సమస్యలను గుర్తిస్తే పరిష్కారం కూడా సులువే అవుతుంది. కొన్ని చిట్కాలు: మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు ఎక్కువగా తినాలి. బయటకు వెళ్ళడానికి 30 నిమిషాల ముందే సన్ స్క్రీన్ లోషన్ ముఖానికి రాసుకోవాలి. నల్ల ద్రాక్ష గుజ్జుకి కొంచెం తేనె కలిపి ప్రతిరోజు స్నానానికి 20 నిమిషాల ముందు ముఖానికి రాసుకొని ఆ తర్వాత చన్నీళ్లతో స్నానం చేయాలి. కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొంచెం ఓట్స్ కలిపి మిక్సర్లో వేసి పేస్ట్గా తయారు చేసి దానిలో సగం చెంచా పాల మీగడ, సగం చెంచా తేనె, 3 చెంచాల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై నల్ల మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. పిగ్మెంటేషన్ సమస్య ఉన్నవాళ్ళు ఎండలో బయటకు వెళ్లి వస్తే ముఖం కడుక్కొని కీరాన్ని గుండ్రెటి ముక్కలుగా కోసి ముఖంపై 20 నిమిషాల పాటు ఉంచుకొని రిలాక్స్ కావాలి. దీనివల్ల మంచి ఫలితం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ని పోస్ట్ చేయండి. మరింత ఆరోగ్య సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.